హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న గంట సింబల్ నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. మీ అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలు అండి. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా థాంక్స్ అండి. మమ్మల్ని ఇక్కడే సపోర్ట్ చేస్తూ ఉండండి, మీ ముందుకు ఇంకా మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాం. సో ఈ రోజు వీడియో ఏంటి అంటే చిన్ననాటి ప్రేమ కథ పార్ట్ 18 అన్నమాట. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. నలుగురు ముందు నా ఇజ్జత్ మానం తీసినావు. నేను నీకు ఏమని చెప్పిండే ఇంట్లో? లేదు డాడీ, నాకు ఆయన అంటేనే ఇష్టమని మీకు ఎప్పటి నుండో చెప్పుకుంటూ వస్తున్నా. అయినా కూడా మీరు వింటలేరు. ఆ పుష్కన నేను ఇప్పుడు అక్కడ ఒప్పుకోకపోతే మీరు నాకు వేరే పెళ్ళి చేద్దురు. అప్పుడు నా సావే కదా అయ్యేది. నేనేం చెప్పినా ఆడు అవసరం లేదు, నేను చూసినోడిని నువ్వు వేసుకోవాలని చెప్పినా లేదా? నువ్వు అట్లా చెప్తేనే మంచిగా ఉంటుంది, లేకపోతే మా శవాలు చూస్తావు అని చెప్పినా లేదా? అంటే ఇప్పుడు అన్న నేను అమ్మ మా ముగ్గురు శవాలు చూసి నువ్వు వాని పెళ్ళి చేసుకో ఇక అంతే. డాడీ అది ఇయ్యాల నలుగురు ముంగట మన ఇజ్జత్ తీసింది. అసొంటిది ఉన్నా ఒకటే సచ్చినా ఒకటే. అది మనకు సచ్చిన కిందనే లెక్క. అది ఎవ్వన్నన్న వేసుకొని ఎవ్వంతోనన్న పోని, మనకు మాత్రం సంబంధం లేదు. గట్లెందుకు అంటున్నావు అన్నయ్య? నువ్వు నన్ను అన్నయ్య అని విలువకు. నీకు ఎంత ముద్దుగా చెప్పినమే, ఆయన వేసుకోను వాడంటే ఇష్టం లేదు అని చెప్పు పంచాయతీలో అని చెప్పినాం. అయినా కూడా నువ్వు మా మాట వినకుండా నువ్వు అక్కడికి వచ్చి వాడంటే ఇష్టం వాడినే చేసుకుంటా అన్నావు కదా. ఇక వాని దగ్గరికే పో, నువ్వు మా ఇంట్లో ఉండకు. అవును, ఇంట్లోకే వెళ్ళిపో నువ్వు. అట్లా అంటుర్రు ఏంటి డాడీ? నేను ఎటని పోవాలి చెప్పుర్రి. మీరు భలే మాట్లాడుతుర్రు. అంటే నేను ప్రేమించడమే తప్ప డాడీ? అది ఎట్లయిందో అయింది, అయిపోయింది డాడీ. కానీ మీరు ఇట్లా అనుడు కరెక్ట్ కాదు. మేము ఇంట్లో ఇంత మంచిగా చెప్పినప్పుడు నువ్వు అక్కడికి వచ్చి ఆ మాట చెప్పినావు చూసినావా? అప్పుడే నువ్వు మా దృష్టిలో చచ్చిపోయిన కిందలు. అట్లా అనకురు డాడీ, ప్లీజ్ డాడీ, మీరు ఒప్పుకోరు డాడీ. ఒప్పుకొని శ్రీనుకు నాకు ఇచ్చి పెళ్ళి అయ్యూరు డాడీ. మేము సంతోషంగా ఉంటాం డాడీ. ఇప్పుడు కాకుండా కూడా మాకు స్టడీస్ అయిపోయాక అయ్యూరు డాడీ, ప్లీజ్ డాడీ. అంతే తప్ప వేరే వాళ్ళకి ఇచ్చి వేయకుర్రి, నేను చేసుకోను కూడా. నేను చచ్చినా మీ పెళ్ళికి ఒప్పుకోను, మీ పెళ్ళి అయ్యా. మీరు ఏం చేసుకుంటారో చేసుకోర్రి. అట్లా అంటున్నది ఏంటి డాడీ? రేపు ఈ టైంకి చెప్పుతా అన్నావు కదా డాడీ, ప్లీజ్ డాడీ ఒప్పుకుంటున్నా అని చెప్పు డాడీ, ప్లీజ్ డాడీ. ఒప్పుకున్న లేదు ఏది లేదు, ఉంటుండు పీక్తే వీకు. ఇంట్లోకే నువ్వు వాళ్ళ దగ్గరికే పోయి ఉండిపో, మాకు సంబంధం లేదు నీ గురించి. మేము చెప్పినోని వేసుకుంటా అంటనేమో ఉండు ఇంట్లో, లేకపోతే వెళ్ళిపో ఇంట్లోకి. నువ్వెవరికి చెప్పుకుంటావో చెప్పుకో గంతే. నేనైతే సచ్చినా ఒప్పుకోను పెళ్ళికి. సరే డాడీ, ఇప్పుడంటే ఒప్పుకోనని అంటున్నావు కదా. నువ్వు ఒప్పుకున్నప్పుడే మా పెళ్ళి వేయి డాడీ. అంతేగాని నాకు వేరేటోళ్ళని ఇచ్చి వేయకు డాడీ, ప్లీజ్ డాడీ. నీకు ఎప్పుడైతే నీ మనసులో నువ్వు నాకు పెళ్ళి చేస్తా అనుకున్నప్పుడే నువ్వు మా పెళ్ళికి ఒప్పుకొని వేయి డాడీ. అప్పటిదాకా మేము వెయిట్ చేస్తాం. నేను బతుకుండంగా జరగది. అట్లా అనకు డాడీ. ఇయ్యాలున్న మనసు రేపు ఉండదు. ఖచ్చితంగా నీ మనసు మారాలి డాడీ. మారుతుందని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నా నేను. నువ్వు ఒప్పుకున్నప్పుడే మా పెళ్ళి ఎద్దు కానీ డాడీ. అప్పటిదాకా మమ్మల్ని విడగొట్టకు, నాకు ఇంకో పెళ్ళి వేయకు. అదంతా సోది చెప్పకు, మా మనసులు అస్సలు మారాయి. నేను ఎప్పటి సుందో చూస్తానా. నువ్వేంద్ర నా విషయంలో బాగా ఎత్తున్నావు. అసలు నీకేం హక్కు ఉందని చెప్తున్నావురా నువ్వు? పోనీ పోనీ అని అనుకుంటా అంటే నా బతుకులా చిచ్చు రేపిందే నువ్వు ఇట్లా యువతినన్నా లవ్ చేస్తే దాన్ని పట్టుకొని పోకపోదువా రా, లేకపోతే ఇంకో దాన్ని చేసుకుందువా? నేను మర్యాదగా చెప్తున్నా, నువ్వు నా జోలికి రాకు, నీకేం అవసరం లేదు చెప్తున్నా. అవునానే, నీకు నాకేం సంబంధం లేదా? అయితే నువ్వు నేను డాడీకే కదనే పుట్టింది. నీ గురించి నాకు అవసరం ఉండకపోతే ఎవరికి అవసరం ఉంటుంది? ఏందో బాగా మాట్లాడుతున్నావు. అట్లనా? వానికి ఏం అవసరం ఉండదా? వాడు నీ తోడబుట్టినోడు కాదా? తోడబుట్టినోడైతే అర్థం చేసుకోవాలి. అసలు నా చెల్లి ఎందుకు బాధపడుతుంది, దేనికోసం బాధపడుతుంది అని అర్థం చేసుకోవాలి. కానీ వాడు అర్థం చేసుకుంటుండా? వాడు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుండు. వాడు నేను ఊరుకుంటున్న కొద్ది బాగా చెప్తాడు. కానీ వాడికి నా గురించి సంబంధం లేదని చెప్పు డాడీ, చెప్తున్నా. నా లైఫ్ నా ఇష్టం అంతే. దౌడకుండా ఒక్కడు ఉతుకుతే చెప్తున్నా. నువ్వు బాగా మాట్లాడుతున్నావు. నీకంటే పెద్దోడు వాడు. పెద్దోనికి ఇచ్చే రెస్పెక్ట్ ఇయ్యత్తలేదా నీకు? నేను ఇన్ని రోజులు ఇచ్చుకుంటూనే వచ్చినప్పుడు వాడు కాపాడుకుంటలేడు. అది నువ్వు నాకేమిచ్చినవే? అసలు నువ్వు నా చెల్లవని నీ గురించి పట్టించుకొని నిన్ను కేర్ చేసుడు నా తప్పు. ఎక్కడన్నా జావు గట్లనే పోతావు, నువ్వు అని వేసుకొని గల్లనే పోతావు. కానీ ఎల్లబోతే నీకేంద్రా? నా గురించి నీకు సంబంధం లేదు. ఏపో ఇక్కడ నుండి.
జున్ను ఏం మాటలు మాట్లాడుతున్నావు నువ్వు అసలు? అవును డాడీ, వాడు నిన్ను బాగా రెచ్చగొడుతుండు. వాడు అనే మాటలకు నువ్వు రెచ్చిపోయి ఇదంతా ఎత్తున్నావు. నీ మనసులో కూడా నా బిడ్డ ఇష్టమే నా ఇష్టం అన్నట్టు ఉంది, కానీ నువ్వు బయటకు చెప్తలేవు డాడీ. నేను ఒకటే మాట చెప్తున్నా, నేను శ్రీనునే చేసుకుంటా. శ్రీను తప్ప ఎవరిని చేసుకోను. దానికి సావడానికైనా సిద్ధం. ఇక మీరు ఏం చేస్తారో చేసుకోర్రి, గంతే. ఎన్ని సంబంధాలు వచ్చినా కూడా నేను ఎవరిని చేసుకోను. వాళ్ళ ముంగట్నే చెప్పేస్తా. నాకు మాత్రం సంబంధాలు దేకుర్రి. నేను చదువుకుంటా. నా చదువును కూడా డిస్టర్బ్ చేసిర్రు. నన్ను ఇంట్లో బందీకానే చేసిర్రు. నేను చేసింది ఏందో పెద్ద తప్పు అనని. లోకం మీద జరుగుతున్నాయి, అన్ని జరుగుతున్నాయి. మీరు చూస్తుర్రో చూస్తలేరో కానీ నా విషయంలో ఇంత స్ట్రిక్ట్ చేసుడు మీకు అనవసరం. అంతే, మీరు ఒప్పుకున్నప్పుడే నేను పెళ్లి చేసుకుంటా శ్రీను. అంతవరదాకా నేను చదువుకుంటా. నా చదువును మాత్రం డిస్టర్బ్ చేయకుర్రి. అంతే, మీ మాట కాదని నేను ఏం చెయ్యా. మీరు ఒప్పుకునేదాకా చూస్తా. మీరు ఒప్పుకున్నాకనే నేను పెళ్లి చేసుకుంటా. అంతే, ఇక అంతకంటే ఎక్కువ నేనేం చెప్పలేను. మీరే ఆలోచించుకోర్రి. ఇదంతా ఇజ్జేవట్టే దొంగముండా. చూసినావే నీ బిడ్డ ఎట్లా మాట్లాడుతుందో. నువ్వు ఇంట్లో బిడ్డను చూసుకోయానంటే నువ్వేం చేసినవే గిదానే నీ రీతి పాడుగాను నీ పెంపకం పాడుగాను గిట్లనాయే నువ్వేంచుడు. నేనేం చేసినా అండి? అటు ఇటు పోయి మీరు నన్ను అంటారు. ఇక మరి నిన్ననకపోతే ఎవరినంటారే? ఏందే ఈ భాగవతం ఏందే? అది చూసినవా? ఇక తెగాయించింది, బరిదేగించింది. అది ఇక మేమేం చెప్పినా వినట్లేదు అది. అవును డాడీ, అది మనం ఏం చెప్పినా వినట్లేదు. అది ఏమన్నా చేసుకొని ఎట్లనన్నా జావని మనకు అనవసరం. ఆగు. అబ్బో, ఇవాళ నన్నే అది ఇష్టం ఉన్నట్టు మాట్లాడిందనంటే రేపు నిన్ను కూడా మాట్లాడుతుంది డాడీ. మాట్లాడుతుంది మెడలు బట్టి బయటకు నూకినాక ఏడికి పోయి ఉంటుందో అమ్మ సంగతి అన్ని బయట పడతాయి గాని. కోళ్ళట్లి ఎటువేనే సప్పులు లేదు. దా దా దా. అగో ఎటువేనే ఏం కథ? మళ్ళా తిట్టి సంపుతారు ఎవరిని ఇంటికి పోతే. అవు అత్తనే కదా. ఎటు వేర్రే, నేను పిలిచి నెరబడబడితిని. ఎటు ఓకుర్రి అని చెప్పినా మీకు. దా దా. చెట్టు కింద నీళ్లు పెట్టినా, ఇన్ని నూకలు పోసినా బుక్కు పోర్రి. మందిళ్ళ పొంటి తిరిగితే ఏమత్తానే అట్టి తిట్లే అత్తాయి. పాపం వీటికేమో తెలియదాయే. ఇక ఎవరి ఇంటికన్నా పోయి తాగితే పొట్టు తిడతారు. పాపం వీళ్ళకే వెరక. తెలిసినోనికే మనుషులకే మనం గిట్ల కాబడుతుంది, వాటికే వెరక. ఎంత దూపతోటి ఉన్నాయో, ఎండ బాగానే కొట్టబట్టే మంచిగా చెట్టు కింద చల్ల ఉంటది. ఆడ ఇన్ని నూకలు పోతే బుక్కి నీళ్ళు తాగి ఆడనే వండుకోక ఊరంతా కాలు నొయ్యంగా తిరిగత్తాయి. ఓ పోసక్క, ఉన్ననే. ఏం చేస్తాను? తిన్నావా? మాదిన్ననే నర్సవ్వా. ఏమైందే గిట్లా వచ్చినావు? ఏం లేదు పోసక్క, నాకు ఒక 2 కిలోలన్నీ నూకలు కావాలి. ఉన్నాయా నీ దగ్గర? అరే నా దగ్గర ఏడున్నాయే, నాకు కొన్నే ఉన్నాయి గాని కోళ్ళకు కావద్దా అనే. కోళ్ళు నూకలే బుక్కుతాయాయే. ఎందుకే నూకలతో ఏం చెప్తావు? ఏం లేదు పోసక్క, ఊకే అన్నం తింటే తినబుద్ధి అయితే లేదు. ఆ నూకలు ఉంటే మంచిగా దొడ్డు ఉప్మా పోసుకోవచ్చు, కమ్మ ఉంటదని అందరు అనుకోగా ఇన్నా. మరొకసారి చేసి చూద్దాం ఎట్లుంటదో. మరి నీ దగ్గర అయితే ఉంటాయని నేను ఇటు వచ్చిన. అయ్యో అవునానే. ఇక కొన్ని ఉండే వాళ్ళ దగ్గర కొన్నదని ఆ కోళ్ళకే అయితేనే ఇక గిన్నెన్నే ఉన్నాయి. నేనే ఎవరి దగ్గర నన్న కొనాలే. ఈ కోళ్ళు చల్లగుండా కోళ్ళనేమిటి పెంచుతాన్నావు పోసక్క? అరే అవేమంటానే పాపం. అవి ఉంటే కిచకిచ ఇంటి చుట్టూ నాకు సోపతున్నట్టు ఉంటాయి. పాపం నూకలెత్తే తింటాయి, సప్పుడేక నీళ్ళు దాయి వంటాయి. గవేమి అంటాన్నాయే. అందరిళ్ళకి తవ్వబట్టే ఆకిలని పొక్కిలి ఏవట్టే అందరు తిట్టబట్టే ఎందుకు వచ్చిన బాధ? తిట్టేటోళ్ళు తిట్టుకుంటారే, తిట్టుకొని వాళ్ళకేం తెలుసు ఆ జంతువుల విలువ. వీటిని చదువుకుంటే మంచిది. ఇంకా ఇయ్యాల రేపు మనుషులకు విశ్వాసం ఉండదు కానీ చదువుకున్న జంతువులకు విశ్వాసం ఉంటదే. మరి ఇప్పుడు కోళ్ళని చేస్తానవనా వెరినాక ఎవరికన్నా ఒకళ్ళకి అమ్ముతావు, వాళ్ళు కోసుకొని తింటావు. లేకపోతే నువ్వన్నా కోసుకొని తింటావు కదా. ఏమోనే కోసుకునుడు గీసుకునుడు అనేది తర్వాత గాని, అవి ఉంటే ఇంటికాడ గలగల. అయ్యో అయితే నూకలు లేవని దగ్గర? మరి లేవే. ఎవరన్నా అడుగుతా, ఓ కిలన్నా ఎవరన్నా పెట్టే మంచిగుండు, ఒకసారి పోసుకుంటే రుచి దొరుకు. మంచిగుంటే నేను కూడా ఒకసారి గిన్నెని పోసుకొని చూసినా కమ్మగానే ఉంటది. ఎవరన్నా అడుగుపో, మా ఇద్దరుంటే. సరే పోసక్క పోతానా? పోయే పో. పైనంక చెట్టు కిందకి రాలేవు, కూర్చుందాం. అత్త పోయే. నా కోళ్ళకే నాకు నూకలు జాలుతలేవనంటే ఇక దీనికి పెట్టాలట. నాకు వచ్చింది గాశారం. నా కోళ్ళు ఎప్పుడన్నా దాని ఇంటి మేకై పోతే ఒక్క నిమిషం కూడా ఆగది. సో 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 అని వీటిని ఉరికిపిత్తది. ఇక దీనికి నూకలు పెడతా నేను. ఏమైందయ్యా, సర్పంచ్ ఇట్లా మళ్ళీ ఫోన్ చేసిండా? ఏదే చెయ్యలేదు కదా.
గదే ఆ వెంకటేష్ గారు వచ్చి ఇలా చెప్పుతానే కదా ఏదో ఒక ముచ్చటానికి ఆలోచించుకోమని ఒక రోజు ఇత్తిమి ఇంకా చెప్పలేదట్నా. చెప్పుతే ఆ సర్పంచి ఫోన్ చేయకపోనానే ఇక ఒప్పుకోకపోతే ఏం చేస్తాడు? మా అంటే ఇక 2-3 సంవత్సరాలు చదువుకొని పిల్లగానికి జాబ్ ఇచ్చినాక గిట్లా చేస్తాం అని అంటాడు కావచ్చు గంతే. ఇక మనం పంచాయతీ పెట్టిపించినాం కదా, ఆ పిల్లకు ఇక ఎవరు చూడటానికి రారు కానీ వచ్చినా కూడా ఆ పిల్ల వేసుకోదు, సర్పంచే ఊకోడు వచ్చిందని తెలిస్తే. ఏమో గాని నా అన్న బిడ్డ ఉండే ఇప్పుడు దాన్ని వేసుకోకపోతే వాళ్ళు నాకు దూరం అయిపోతారు. అరే ఎందుకైతరే మా అంటే ఓ 4 రోజులు మాట్లాడరు కావచ్చు, కానీ మన పిల్లగాంది నూరేళ్ళ జీవితం మనం చూడాలి కదనే. ఇష్టమైన దాన్ని చేసుకుంటే మంచిగా ఇప్పుడు మనం ఇద్దరం ఎట్లుంటున్నాం వాళ్ళు కూడా అట్లుంటారు. సరే సరే తీయ్యా ఇక నువ్వు చెప్పినట్టే గాని. చూస్తా సాయంత్రం దాకా సర్పంచ్ ఫోన్ చేస్తాడా మరి ఏమన్నాడు వెంకటేష్ అనేది చెప్తాడా లేదా అనేది సాయంత్రం దాకా చూద్దాం. ఇక సర్పంచ్ చేయకపోతే మళ్ళీ ఒకసారి వెయ్యత్తా సాయంత్రం గిట్లా ఆయన దగ్గరికి. సరే సరే. ఎటువేంటి వాడు లేడా? వానికి మంచిగా మార్కులు వచ్చినాయి కదా చెప్పిండా నీకు? చెప్పిండయ్యా 880 వచ్చినాయి అని అన్నాడు. పాపం కొడుకు ఇవన్నీ టెన్షన్స్ పెట్టుకొని ఇవన్నీ బాధలు పెట్టుకొని ఎగ్జామ్లా గంత మంచి మార్కులు తెచ్చుకున్నాడు. మరి ఏమనుకుంటున్నవే నా కొడుకంటే? ఓ సాల్ తీవాడు నా కొడుకు అంటే ఏమన్నట్టే నేను లేందే వాడు వచ్చిండా నీకు? మన ఇద్దరు కొడుకులేండి. ఎటు వేండే వాడు లేడా ఇంట్లో? ఇంతకు ముందే మరి అటు బయటకు పోయిండు. సరే పా అన్నమెద్దు. పదండి. ఈరోజు జున్నోళ్ళ అయ్యా వచ్చి ఆడ సర్పంచ్కి చెప్పుతాననే. ఇక జున్ను గంత డేరీ చేసి చెప్పింది కాబట్టి ఖచ్చితంగా ఒప్పుకుంటాడు కానీ జున్నుతోని మాట్లాడు ఎట్లా అసలు? ఆమెకు ఎన్ని మార్కులు వచ్చినాయో ఏం కథనో. అబ్బా గంత మందిలో డేరీ చేసి నాకు శ్రీనే కావాలని చెప్పింది. నేను ఎంత అదృష్టవంతున్నో ఏమో. నా జున్ను గంత డేరీ చేసి చెప్తుంది అని అనుకోలే. వాళ్ళకు భయపడి వెనకడుగు ఎత్తది అనుకున్నా, కానీ చెప్పిందంటే దానికి నా మీద ఎంత ప్రేమ ఉంటే చెప్పాలి. ఈ బంటిగాడన్న అత్తలేడు కదా, జున్నుతోను ఎట్లయినా చేసి మాట్లాడాలి. ఫోన్ చేసి రమ్మంట వాణ్ణి. అబ్బా ఇక రారా అంటే వాడు అట్టిగా అయితే రాడు. వాణ్ణి ఏదో ఒకటి బొంకొడదాం అత్తడు. హలో, అరే బంటిగా ఏం చెప్తున్నావురా? ఏం లేదురా, బట్టలు ఉతుక్కుంటానా. ఏంది చెప్పు? ఊరువారి నువ్వు బట్టలు ఎందుకు ఉతుక్కుంటున్నావురా? మీ అమ్మ లేదారా? మా అమ్మోళ్ళ అమ్మమ్మ చచ్చిపోయిందట్రా. మా అమ్మ ఉన్ను మా బాపు అటే వేర్రు. ఊరి మీ అమ్మోళ్ళ అమ్మమ్మ ఇంకా బతుకున్నాదిరా? అది బండ ముసలిది, అది బతికే ఉన్నది. ఇక చచ్చిపోయింది పొద్దుగాల. మా అమ్మ ఉన్ను మా బాపు అటే ఉరికిర్రు. ఏంద్రా ఎందుకు ఫోన్ చేసినావు? నేను బట్టలు ఉతుక్కోవాలి, పంపత్తాంది. నీ బట్టలు పోడుగా నువ్వు తర్వాత ఉతుక్కుందు గాని గీ షెట్ కిందికి రాలేవురా. మా అవ్వ వచ్చినంటే పొట్టు తిడుతుంది. నా 3 రోజుల బట్టలు ఆన్నే ఉన్నాయి. నేను ఇప్పుడు రాను చెప్తాన్నా. కొంచెం ఆయనకి అత్తా, నేను విండుకొని వస్తా, ఉండా అన్నే. మరి నేను రావాలారా మీ ఇంటికి? మీ అవ్వును మీ బాపు లేరు కదా? ఎందుకురా మళ్ళా ఆ బక్కోడును ఆ అంకులు చూస్తే లేని పనులు అవుతుంది. అరే నేనేమన్నా వాళ్ళ ఇంటికి పోతున్నా అనరా? మీ ఇంటికే కదా వచ్చేది. మా ఇంటికి వచ్చినా కూడా జున్ను కోసం వచ్చినవని అనుకుంటారా? నీ అవ్వ నాకు భయమే పాడైంది నీతోటి. అద్దద్దు ఉండు, నేనే అత్తానా. ప్లీజ్ రా బంటి, అటు అత్తే జున్నుని చూసినట్టు కూడా అవుతుంది. ప్లీజ్ రా అత్తన్న, ఉండు ఉండు. అరే 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 ఆగురా. అబ్బా మంచి ఛాన్సు. బన్నిగానుల్లా అమ్మ లేదట, నానలేడు. నేను పోతా, వీలైతే జున్ను కనిపిస్తుంది, ఆ జున్నుతో కూడా మాట్లాడచ్చు. అరే బంటిగా, అత్తాన్న ఆగురా. జున్ను ఇంటెనక కత్తే మంచిగుండు. ఎందుకు వచ్చినవురా? ఇప్పటికే నీకు వాళ్లకు లొల్లిలు జరగబట్టి ఇక నువ్వు వస్తే ఆమె కోసమే వచ్చినావని ఇంకా పెద్ద లొల్లి కాదారా? ఊకే గట్లనే అనుకుంటారా రా? నేను నీ ఫ్రెండును, నీ దగ్గరికి వచ్చిన గాళ్ళ గురించి ఏంద్రా? సరే సరే గాని ఏంది చెప్పు, ముచ్చటేంది? అరే బంటి ఒక హెల్ప్ చేస్తావారా? అరే నా జీవితం స్టార్ట్ అయినప్పటి నుండి నీకు హెల్ప్లు చేయనే పడుతుంది. ఇంకేం హెల్ప్ చేయాలరా చెప్పురా? నీ హెల్ప్లేమో కానీ అటు ఇటువే నా మీదకి వస్తాన్నాయి. నిన్న పంచాయతీకి ఆ బక్కోడు నన్ను ఇష్టం ఉన్నట్టు మాట్లాడిండ్రా మా ఇంటి ముందు. ఆయనకి ఇచ్చినయ్య గట్టిగానే దెబ్బకు నోరు మూసుకొని వీకిండు. అయ్యో అంతేనారా? ఇయ్యాలరా, ఎప్పటిదప్పుడు ఇచ్చి పడేస్తేనే ఇంకోసారి మన జోలికి ఎవర్రాడు. మరి ఇక నాకు అంత మంటరేసిందిగా. సరే గాని జున్ను బయటకు వస్తుందారా? ఆమె బయటకు వస్తుందా, ఆమె ఏం చేస్తుంది అనేది నాకెట్ట తెలుస్తుందిరా? కాదురా, గీ కిటికీల నుండి చూస్తే అల్లా ఇంటెనకకు కనబడుతుంది కానీ ఇంటెనకకు వస్తుందా, ఇంటి ముంగటికి వస్తుందా?
ఓర్వారి ఆమె ఇంటెనకకు రాదు, ఇంటి ముంగటికి రాదు, ఇంట్లోనే ఉంటది. ఏ ఊకోరా, ఎందుకు రాదు గాని? ఏమో మరి ఇక నీకే తెలవాలే. నువ్వు పోయి మీ ఇంట్లోకి రమ్మన్న రాదురా, జరసేపు మాట్లాడతా. అబ్బో పెద్ద ప్లానింగే మరి నీది. ఆమె మా ఇంటికే రాదు, కొత్తగా పోయిన మా ఇంటికి రమ్మన్నాను అనుకో, నన్ను తొక్కి పడేస్తారు అల్లనే ఇక. అయ్యో, వాళ్ళు ఎవ్వరు లేకపోతేనే రమ్మనరా. ఓరు బాడుకో, నేను వాళ్ళ ఇంట్లోకే పోతలేను, నేను అసలుకే పోను. ఎందుకురా గిట్ల ఎత్తావు నువ్వు? నేను ఎట్లా ఎత్తలేను, మీరే నాతోటి పిసపిస ఎత్తారంతా. అయితే గాని పింకి దగ్గరకు పోయినావారా మరి? ఏ వీటికి పోతారా గదిన్ దగ్గరికి నేను? అయ్యో, ఆమె మధ్యలో నీ మధ్యలో ఇష్కు నడవనే బట్టే ఇంకా మళ్ళీ ఏం విట్టుకోతా అనబడుతుంది. ఓరు మెంటలోడా, ఇసుకు లేదు ప్యార్ లేదు. అసలు ఆమె ఎట్లుంటది, నేను ఎట్లుంటా, గమ్మోగరాయిడ్ను నేను లవ్ ఎత్తాన్రా. నాకు లవ్ వద్దని ఎప్పడుంది ఎప్పనే పడితిని. నాకు లవ్ వద్దు ఏదద్దు, ఫస్ట్ జాబ్ తెచ్చుకోవాలి, తర్వాత సంగతి. కానీ గీ లవ్వులు గీ బాధలు గీ పెంటలు నాతోటి కాదురా అయ్యా. నీది గట్టిగుండే కాబట్టి తట్టుకుంటానవు, కానీ నేను అసలే పిరికి పిత్తులోని. గీసొంటి ఏమన్నా జరిగితే గుడ్గా అయితా. అయ్యో, అంతేనారా? కాదురా, నిన్న సర్పంచ్కి వచ్చి చెప్పుతాననే మా మావగాడు. కరెక్టు ఈ టైంకి వచ్చి చెప్పుతాననే. ఆ టైం అయిపోయింది, ఇంకా ఏది చెప్పలేదట. మా అయ్య అన్నాడు మరి ఇంతకుముందు ఫోన్ చేస్తే. అసలు ఏమనుకుంటుర్రు, వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో. మరి నువ్వే పోయి అడిగి రాపోలేవురా మామ, మరి ఏం సంగతి ఏమైందని? నీకు కొంచెం అన్ను ఉన్నదిరా. కొంచెం ఏంది, బాగానే ఉన్నది నాకు. కానీ నీకైతే ఎప్పుడు ఏం మాట్లాడాలో అస్సలు తెలియదురా బంటిగా. మరి ఇక నాకు బీపీలు ఎత్తది. అగో జున్ను, నువ్వు వచ్చినవేంది? ఓ అవ్వా, నువ్వు గిటెందుకు వచ్చినావు? పుష్కనాయుడు కిటికీల నుండి రమ్మన్నాడా ఏంది నిన్ను? లేదు బంటి, నేను పని మీద వచ్చిన మీ ఇంటికి. అబ్బా, శ్రీని ఇక్కడనే ఉన్నాడా? ఎప్పుడు వచ్చినావు శ్రీని ఇక్కడికి? నేను ఇప్పుడే వచ్చిన జున్ను, 10 నిమిషాలు అవుతుంది. ఏందవ్వా, ఏం పని జర చెప్పు. నీ అవ్వ మీ అవ్వనో మీ అయ్యనో ఇంట్లోకి వచ్చిర్రు అనుకో, ఈ సీనుగా నీ చూసిర్రు అనుకో, ఇక మళ్ళా నువ్వే ఏమో చేసినావు బంటిగా అని అంటారు. ఏం లేదు శ్రీను, మీ అమ్మ దగ్గరనట తంబాకు ఉన్నదా అని అడిగి రమ్మన్నది మా అమ్మ. అందుకే వచ్చిన. మా అన్న లేడు, మా డాడీ లేడు. మా అవ్వనే లేదు, ఇక తంబాకే నుండి వస్తుంది. అరే బంటిగా, నువ్వు జరసేపు గట్టు ఊరా, మేము మాట్లాడుకుంటాం. ఊరి మెంటలోడా, వాళ్ళ అవ్వ వచ్చిందనుకో మన పని కథవైతుంది. అంటే మా అమ్మ వచ్చినాయా ఏమన్నది, ఎవరు వచ్చినా ఏమనరు. నేను నిన్న డైరెక్ట్ చెప్పేసిన శ్రీన్నే చేసుకుంటా, మీరు ఏమన్నా చేసుకోర్రని. అనరు కానీ గిట్లా కలుసుకొని మాట్లాడితే ఇంకా ఏది చెప్పకముందే, పంచాయతీ తీర్పు ఇవ్వకముందే మీరు గిట్లా మాట్లాడుకుంటే మధ్యలో నాకు పడుతుంది. నేనేం కావాలని వచ్చినా బంటి, ఏదో పని మీద వచ్చినా. మీ అమ్మ ఎటుపోయింది? మా అమ్మ చచ్చిపోయింది. ఏంది బంటి, ఏమైంది? చీ నీ అవ్వ, నాకు అంత మైండ్ తిరుగుతుంది. మా అమ్మోళ్ళ అమ్మమ్మ పోయింది. అరే బంటిగా, మీ అమ్మాయి చచ్చిపోయింది అంటున్నావు కదరా డైరెక్ట్. ఇక మీరిద్దరు ఏవటి గిట్లా టెన్షన్ ఉన్నది, నాకు ఏం చేయాలి? సరే కానీ జున్ను, ఏమన్నారు, ఏం డిసైడ్ అయ్యిర్రు? మీ నాన్న ఏమన్నాడు? ఏమన్నా తిట్టిండా నిన్ను? ఇంటికి పోయినాక కొట్టిండా? కొట్టులేదు, ఏది లేదు శ్రీను. చెప్పినా నేను డైరెక్ట్ మా డాడీ వచ్చినాక కూడా అవసరం లేదు, శ్రీనికి ఇచ్చి వెయ్యం, మేము బయటోనికి ఇచ్చేస్తాం, అట్లయితేనేమో సై, లేకపోతే ఇంట్లో ఉండకు అని అన్నారు. ఊర్ని నేను ఎప్పటి నుండో అనుకుంటున్నా ఎన్నేమైనా మీ అయ్య ఒప్పుకోడని. అరే ఆగరాదురా నువ్వు. అయితే ఏమైంది జున్ను? చెప్పినా మా అన్నకు కూడా గట్టిగానే వార్నింగ్ ఇచ్చిన. నువ్వు నా లైఫ్లో దూరకు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడకు, అయ్యకు పుల్లలేయకు, నేను శ్రీనునే చేసుకుంటా. ఇప్పుడు కాకపోయినా ఇంకొన్ని రోజులకైనా కూడా మీరు ఒప్పుకున్న నాటికే నేను శ్రీనుని చేసుకుంటా, అంతే తప్ప నేను ఎవరిని చేసుకోను. నా లైఫ్లోకి మీరు రాకుర్రి, డిస్టర్బ్ చేయకుర్రి, నేను మంచిగా చదువుకుంటా, శ్రీను కూడా చదువుకుంటాడు, శ్రీనుకు జాబ్ వస్తుంది, వచ్చినాకనే మా ఇద్దరి పెళ్ళికి మీరు ఒప్పుకొని వేయాలని చెప్పిన. మంచి పని చేసినావు బంగారం. మరి ఏమన్నారే? ఏమనలేదురా, ఇక నాకు తిక్కలేసింది, ఇష్టం ఉన్నట్టు ఇచ్చి పడేసిన. మంచి పని చేసినావు, గట్లనే వేయాలి వాళ్ళకి. కానీ గంత మంచిగా పంచాయతీలు చెప్పినా కూడా మళ్ళీ నీతోటి ఎందుకు అట్లా అన్నారు వాళ్ళు? అంతా మా అన్నగాడే ఎక్కిస్తాండు మా అయ్యకు. గదే మంచిగా బక్క ఉన్నాడు, ఎంత ఊకుంటా అందరికి పుల్లలు వేసుకుంటూ ఉంటాడు మీ అన్న. అంటే ఇప్పుడు మన పెళ్ళికి ఒప్పుకున్నట్ట లేకపోతే ఎట్లా అన్నట్టు జున్ను? చెప్పినరా, నేనైతే నాకైతే ఏ సంబంధం దేకుర్రి, తెత్తే మాత్రం నేను వాని ముంగట్నే చెప్తా, నాకు ఒకడు ఉన్నాడు నేను చేసుకోనని చెప్తా అని చెప్పేసిన. ఇక వాళ్ళు సప్పుడు చేయలేదు, కోపంగా నేను ఇంట్లోకి వెళ్ళిపోయినా.
అంతేరా నువ్వు వాళ్ళు ఎన్నిసార్లు అడిగినా కూడా అదొక్కటే మాట చెప్పు. మా వాళ్ళకు నువ్వంటే మస్తు ఇష్టం జున్ను, అందుకే నిన్ను యాక్సెప్ట్ చేసిర్రు, నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఓకే అన్నారు. మీ వాళ్ళకు కూడా తప్పకుండా ఒకరోజు నేనంటే ఇష్టమైతే ఖచ్చితంగా మన పెళ్లి చేస్తారు. చేస్తారు నేను చూస్తాలి ఎత్తరు. ఎందుకు బంటి గులుగుతావు గట్లా? ఏం లేదు. నువ్వేంది శ్రీను మరి ఇక్కడికి వచ్చినావు? నీకోసమే బంగారం నువ్వు అనిపిస్తావు కావచ్చని ఇటు వచ్చినా. అబ్బా దేవుడే నిన్ను ఇంట్లోకి పంపించినట్టు అయింది. అవుతుంది ఎందుకు కాదు. ఇలా అమ్మ నాన్న లేరు అని అన్నాక నేను ఇటుకెళ్ళి వచ్చినా. సరేలే మరి నేను పోతా, మా అమ్మ వస్తుంది. సరే కానీ మనం మాట్లాడుకునేది ఎట్లా జున్ను? మీ వాళ్ళని ఫోన్ కొని మన రాదు? ఓర్వారి ఇప్పుడే ఫోన్ కొని ఇస్తారా? చూద్దాం, ఇంకొక వారం రోజులు చూద్దాం శ్రీను. చూసినాక వాళ్ళు కొనిస్తారు, కొనియకపోతే నువ్వే కొనుకొచ్చి నాకు ఇయ్యి. వాళ్ళు ఇక ఏమనరు కానీ వాళ్ళు ఒప్పుకున్నట్టే అనిపిస్తుంది కొంచెం. సరేనే, నేను మస్తు మిస్ అవుతున్నా, నీతోని మాట్లాడలేకపోతున్నా, నిన్ను కలవలేకపోతున్నా, నాకు అంత పిచ్చి లేస్తుంది, ఏం చేయాలో అర్థమైతలేదు. నిన్నడుస్తుంది పిచ్చి టెన్షన్, మరి ఒప్పుకుంటాడా ఒప్పుకోడా, మరి వీళ్ళు ఏం చెప్తాడు ఏం చేస్తాడు అనేది ఒకటే టెన్షన్ తగిలింది. ఏం కాదు శ్రీను, మా వాళ్ళు ఒప్పుకున్నప్పుడే మనం పెళ్లి చేసుకుందాం. అంతవరకు నువ్వు చదువుకొని జాబ్ తీసుకొచ్చుకో, నేను కూడా చదువుకుంటా, జాబ్కి ట్రై చేద్దాం. ఇద్దరం సెటిల్ అయినాకనే చేసుకుందాం. మీరు సెటిల్ అయ్యేదాకా మీ అయ్య అన్నే ఉంటాడా జున్ను? ఆయనతో నిన్నోనికిచ్చి పెళ్లి చేస్తాడు. అస్సలు ఎయ్యడు బంటి. అట్లా చేసేది ఉంటే మేమే ఇద్దరం పెళ్లి చేసుకొని ఆయనతో తర్వాత జాబ్ చేసుకుంటాం. చూద్దాం. అరే బంటి, నువ్వు 2 నిమిషాలు గట్టు పోలేవురా? అరే నేనేమంటానరా, నా ఇంట్లోకే వచ్చి నన్ను పక్కకు కొమ్మంటావు. ఛీ, నీకేమో అర్థం కాదాయే. 1 నిమిషం పోరా పక్కకు. నేను పోతే మీరేం చేస్తారా? సరే తీపోతున్నావు. అవ్వా లవ్ యూ జున్ను, లవ్ యూ సో మచ్. మస్తు మిస్ అవుతున్నానే నిన్ను. ఐ లవ్ యూ సో మచ్ శ్రీను. నీతోని మాట్లాడేది మస్తున్నాయిరా, కానీ ఏం చేద్దాం, నాకేమో ఫోన్ లేకపాయే. చూద్దాం, మా వాళ్ళు ఒప్పుకొని నాకు ఫోన్ ఇయ్యరా? ఖచ్చితంగా ఇస్తారు. అప్పుడు మనం మాట్లాడుకుందాం రా. ప్రేమలో కష్టాలు సుఖాలు అన్నీ వస్తుంటాయి. అన్నీ తట్టుకొని ముందుకు పోతేనే మన ప్రేమ గెలుస్తుంది. సరే రా జున్ను బంగారం, చాలా మిస్ అవుతున్నా నేను, కానీ తప్పదు. సరే ఇక వెళ్ళు, మళ్ళీ మీ వాళ్ళు అత్తే పెద్దలు అవుతుంది. సరేరా బాయ్, వెళ్తున్నా. సరే వెళ్ళిగా. ఏం చేసిర్రా నన్ను బొమ్మని? ఏం చేయలేదురా. ఏందో ఏమోరా, నన్నైతే మధ్యలేసి మంచిగా వాడతారు. అరే బంటిగా, నీలాంటి ఒక దోస్తుగాడు ఉంటే నీ అక్క ప్రపంచం అంతా ఏలొచ్చురా. అవు ఏళ్తావు, నన్ను దొక్కేసి నువ్వు వేలుకత్తావు గాని. కాదు కానీ ఆ పింక్ లవ్ ఒప్పుకుంటే ఏమైతుందిరా? అదేమో నీ ఎంబడబడి సావబట్టే. అరే వారి, నాకు పింక్ వద్దు, ఆ లవ్ వద్దురా, నీకు దండం పెడతారా. నాకు అసలు లవ్ జోలే వద్దు. అదే ఏం రోగం రా, నువ్వు మోగోనివి కాదారా? అరే చెప్పందుకుందంతా బాడుకోవు, మోగోనివి కాదా అని అంటున్నావు. ప్రేమించితేనే అమ్మాయిలతో తిరుగుతూనే మోగోడు అంటారా? నీ అక్క నాకు తిక్కే తెంగింది అనుకో, ఇక చూసుకొని ఉంచనే నేను. సరే తీరా సీరియస్ కాకురా. మరి ఇక నాకు ఈ తలకాయ నొప్పులు వద్దు అని అంటే నువ్వేందో నాకు పెద్ద తలకాయ నొప్పి పెడతా అంటావు. సరే ఇక నడు. ఇక పోతున్నారా, నేను కూడా ఇంటికాడ నుండి వచ్చి బాగాసేపు అవుతుంది, మా అమ్మకి ఇట్లా చూస్తారు. పో ఈడు ప్రేమించే ఈడు గిన్ని బాధలు పడతాండు, పంచాయతీలు పెడంగులని ఎన్నో జరుగుతున్నాయి. ఇంకా వీడిని చూసుకుంటానట, నేను లవ్ చేయాలట. నాకు లవ్వులు గివ్వులు అంటే పడేయమ్మా. ఐఆమ్ సింగిల్గానే ఉండాలి, సింగిల్గా వెళ్ళాలి. ఎప్పుడైతే మనం జాబ్ కొడతామో తర్వాతే పిల్ల పెళ్ళి. అడ్డేడు అల్లి పూలు అత్త మామలు సారవయ్యంగా. అబ్బో జోరు వాడుతున్నావు పాటలు. పాటలు కూడా పాడొద్దాయే? పాడు ఇంకేమన్నా పని ఉన్నదా నీకు? ఈ వయసులో నేనేం పని చేస్తానే? నీ వయసున్నోళ్ళు ఎవ్వరు ఎత్తలేరు కావచ్చు, అందరు సప్పుడేక తింటారు పంటారు కావచ్చు. ఓ అవ్వో, నీతోటి ఎవడు రాలే, ఇప్పుడే తిన్నా నేను. ఏం చేస్తారు? దావదా. ఏమైంది, తిన్నారా? తిన్నాం. ఏం కూర అండిరు? మా మల్లిగాడు మొన్న పోషిని రొయ్యల కూర అండే అని నేను ఇయ్యాల రొయ్యలు అండిన్నే, మంచిగా తిన్నాడు.
రోత పాడుగాను అది ఎట్లున్నదే కూర. అవి నూనెల మంచిగా గోలియాలి గాని నువ్వు గోలియలేదు. అట్టిగా నీళ్ళెలా వారేసినట్టే అండినవు. అదేమన్నా సై ఉన్నదా? మొన్న పోషి కూర కమ్మ ఉన్నది, ఎంత కమ్మగండింది. కానీ గింత అంతనే వేసింది. అదేటు జాలకపాయ అని నిన్నీయల్లా అండుమంటే ఓర్ని అవ మొత్తం నీళ్ళకి నీళ్ళే ఉన్నది. అది నూనె లేదు మన్ను లేదు అల్లా. కట్ట అందుకొని పెడుదురా ఓటి పిర్రల పొంటి. అబ్బా అబ్బా నువ్వు మంది ముంగట మస్తు నటిస్తావు. మంచిగా గంజులేపిండే నరిసి అల్ల చూద్దురా నువ్వు కూర మొత్తం తిన్నాడు. మళ్ళా కమ్మగా లేదని అంటాడు. ఆ పోసిదే కమ్మగుంటే మరి దాని దగ్గరికి ఇవ్వు. ఓ మళ్ళీ ఇక పోసి దగ్గరికి నేను ఎందుకు పోతానే? అది అండిందేమో కమ్మ ఉన్నది, నేను అండిందేమో కమ్మగా లేదా? మరి కమ్మగా లేకపోతే తినద్దు కదా. ఎందుకు తిన్నావు? ఉన్న కూర అంతా తిన్నావు, నాకు గింత అంత ఉంచినావు. నేనేమన్నా తిన్నానా అల్లకెళ్ళి? ఏ అట్లా కళ్ళు మూసుకొని మింగిన ఇక ఏం చేయాలి? అబ్బా నీ కారం ముసలోడా అయ్యా, ఇంత కారం నూరి పెడతా, రోజు కారమే పెడతా, నన్ను మంది ముంగట బదనం చేస్తాను. ఆ పోసిదేమో కమ్మగా ఉందట, నేను అండిందేమో కమ్మగా లేదట. అబ్బో అబ్బో నీ దగ్గర బాగా చిత్రాలున్నాయిరా మల్లిగా. అయ్యో ఎందుకు లొల్లి పెట్టుకుంటారు ఊకే? ఇక నిజాలు మాట్లాడితే గిట్లుంటది అవ్వ నర్సవ్వ. అందుకే నేను సప్పుడేకుంటా దీంతో లొల్లద్దేదద్దని. కాదే నర్సి, ఈడు పోషానంగానే హుషారైతాండే. దాంతోటి మీద పడి మాట్లాడతాండు. దాని కూర తినుకొని కమ్మగా ఉందట గాని నేను అండింది కమ్మ లేదట. ఇక నాకేమనిపిస్తుంది చెప్పే? నేను పోయి దాని మీద పడ్డా, నువ్వు చూసినవా? ఏడ మీద పడ్డనే? నీ అక్కేవనికన్నా చెప్పినా కూడా ఇజ్జత్ పోతుంది, మానం పోతుంది. ఏ ఊపతి మల్లక్క పాప మల్లే బాపు గసంటోడు కాదు అని నేను పైసలు ఇస్తే రొయ్యలు తెచ్చిండు, మంచిగా కమ్మగా అండితే కమ్మగా లేదని అంటాండు. ఇంకోసారి కాంతవా నువ్వు ఆగు బిడ్డ, నీ సంగతి ఏందో చూస్తా నేను. గుంజి దానివి నువ్వు వండుతే ఏంది, అండకపోతే ఏంది? నేను తెచ్చుకొని అండుకోనా? గుంజి గంజి అంటే గుంజకేసి గుద్దుతా దెబ్బకు సత్తవు చెప్తానా. మా గుద్దినవు తీయే, మా గుద్దినవు ఇయ్య. నువ్వు గుద్దడానికే నేను ఉంటిని. దొరికినాయా ఏ నరసవ్వ నూకలు? నూకలెక్కడి? ఏడా ఎవరి దగ్గర లేవట, మరి మల్లక్క దగ్గర నన్ను ఉన్నాయా అని అడుగుతానొచ్చిన. ఓ అవ్వ నా దగ్గర ఏడపాడేని, నాకేమన్నా పొలం ఉన్నదా? ఏమున్నది? నేను నూకలు ఎందుకు కొంటనే? తిన్నారా మల్లక్క? తిన్నాం. ఏం కూర అండిరు? రొయ్యల కూర అండినా. అవునే మల్లయ్య, నేను మొన్న వేసిత్తి కదా, మంచిగున్నదా కూర? ఏ కూరకేందవ్వా, సూపర్ ఉన్నది. కడుపు నిండా తిన్నా రోజు. రోజు ఉపాసం ఉంటాన్నావు కావచ్చు. అయితే మల్లక్క పాపం ఆయన ఏదో పుష్కని అంటాడు, నువ్వు అదే మాట పట్టుకుంటావు. నేను అనుడుతోనే దీనికి పాపం అవుతుంది గాని. అయితాంది, నీ మాటలన్నీ గట్టినే ఉంటాయి. ఆ గురించి వచ్చినావా పోసక్కిటు? ఇక నీ గురించి వచ్చిన్నే, మీ ఇంటికాడికి వెళ్ళి చూస్తే నువ్వు కనిపించలేదు, మరి ఇటే వస్తావు కదా అని ఇటు వచ్చినా. మరి నూకలు దొరికినాయా? పతాకం అడిగితివి, నాకే మంచిగా అనిపించలేదే. మరి ఓ కిలోన్నర ఉన్నాయో అరకిలన్నీ పెడతా తీయి, ఓ రోజు పోసుకొని చూడు ఎట్లుంటది అనేది. నీకు కమ్మ కనిపిస్తే ఊర్లకు మస్తు మంది అమ్మత్తారు, వాళ్ళ దగ్గర తీసుకునేవు. ఏం పోసుకుంటదట నూకలతోటి? ఉప్మా పోసుకుంటా, దొడ్డు ఉప్మా మంచిగుంటదట నూకలతోటి పోసుకుంటే. నాకింత వేసి అవ్వ నరసవ్వ నువ్వు పోసుకున్నాక. అందరేసిస్తారు నీకు, నువ్వు పెద్ద పుడింగి వాయే, నీకు అందరేసిస్తే అందరి తింటావు నువ్వు. నీకేమైతే నేను అడుగుతే? అయితే మల్లక్క ఇక ముసల్పానానికి అదోటి ఇదోటి అందరికి తినబుద్ధి అవుతాయి. అయితే అరకిలన్నీ ఇత్తదట, పోసినాక నీకింత ఇత్తది మళ్ళీ బాపు తిందువుతి. ఓ ఇది నల్లికుట్లది. నేను ఎవరన్నా అడకచ్చుకుంటే వాళ్ళకే సగం తింటది. మళ్ళీగా చూడు మీదికి చూడనే వద్దనంటది, లోపల బర్ర తింటది. వాళ్ళు పెడతారు గంజులు అని, ఆ గంజు గుంజుకొని తింటారు కదా నువ్వు తినే దాంట్లకి. ఏమి లోలి సల్లగుండా ఏం లోలి పెట్టుకుంటారు? నరసవ్వ పాయే ఇత్త పాయే నూకలు. పాపోసక్కపా చూసిరు కదా దోస్తులు, మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. ఇక తర్వాత వీడియోలో కద్దాం అందరికీ.